హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? తేనెటి పార్క్, వైజాగ్ బీచ్ సిరీస్ లో ఇది 3వ బీచ్. ఇది తేనెటి పార్క్ కైలాసగిరి ఆపోజిట్ లో ఉంటుంది. ఈ పార్క్ లోకి వెళ్లి విశేషాలన్నీ మాట్లాడుకుందాం. ఇదే తేనెటి పార్క్ ఎంట్రన్స్. ఈ పార్క్ కి 2 గేట్లు ఉంటాయి. 2 కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. ఈ పార్క్ కి ఎంట్రీ టికెట్ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు కనిపిస్తుందా పైన? అది కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్. దీని ఆపోజిట్ లోనే ఈ తేనెటి పార్క్ ఉంటుంది. సో మీరు విజిట్ చేయాలనుకుంటే కైలాసగిరి వెళ్ళిన తర్వాత పార్క్ లోకి రావచ్చు, లేదా పార్క్ లోకి వెళ్ళిన తర్వాత కైలాసగిరి వెళ్ళొచ్చు. యువర్ చాయిస్. ఇలా పార్క్ లోకి ఎంటర్ అవగానే మనకి ఎదురుగా శిలవ గ్రహాలు అయితే ఉంటాయి. ఈయన పేరు తెన్నేటి విశ్వనాథం గారు. ఈయన ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఈయన మీద ఉన్న గౌరవంతో ఈయన ఇంటి పేరుని తెన్నేటి పార్క్ కింద పెట్టారు. ఈ పార్క్ వచ్చేసి 1991 లో ప్రారంభించారు. అలాగే విశాఖపట్నంలో మొట్టమొదటి చిల్డ్రన్ పార్క్ కూడా ఇదే. ఇంత హిస్టరీ ఉంది ఈ పార్క్ వెనక. అలాగే వైజాగ్ వస్తే కనుక తప్పకుండా ఈ పార్క్ ని విజిట్ చేయండి. ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ పార్క్ సీ లెవెల్ గా నుంచి హైట్ లో ఉంటుంది. అందువల్ల ఇక్కడ నుంచి చూస్తే మాత్రం బీచ్ వ్యూ అయితే అదిరిపోద్ది. ఇది కదా లొకేషన్స్ అంటే. ఇండియా మొత్తంలో ఇలాంటి లొకేషన్స్ కొన్ని ఉంటాయి, వాటిలో ఇది కూడా ఒకటి. సో మీకు బీచ్ ని దగ్గరగా చూపిస్తాను, రండి. ఇంకా అబ్బాబాబా, ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తుంటే మాయా మామూలుగా లేదు. ఇంక ఇక్కడికి వచ్చామంటే సెల్ఫీలు, వీడియో షూట్స్ మామూలుగా తీసుకోరు, బీభత్సంగా తీసుకుంటారు అనమాట. ఇక్కడ ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతున్నాయి. ఈ బీచ్ కి మరొక అట్రాక్షన్ ఏంటో తెలుసా మీకు? బంగ్లాదేశ్ షిప్. మన షిప్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్ గా చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సీజనల్ గా హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. హార్స్ రైడింగ్ అయితే మనకి 100 రూపాయలు తీసుకుంటారు. అలా ఇల్లు అలా తీసుకొచ్చేస్తుంది అనమాట. అక్టోబర్ లో బంగ్లాదేశ్ వెళ్తున్న ఈ షిప్ ఒక సైక్లోన్ కారణంగా ఇక్కడ మునిగిపోయింది. దీన్ని ఒడ్డుకి తీసుకొచ్చి ఏపీటీటీసీ వాళ్ళు డెవలపర్స్ తో కలిసి షిప్ రిసార్ట్స్ గా తయారు చేద్దామని చూస్తున్నారు. ఏపీటీడీసీ అంటే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఒకవేళ దీన్ని షిప్ రెస్టారెంట్ కింద తయారు చేస్తే మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ ఆల్రెడీ ఒక చిన్నపాటి మూవీ షూటింగ్ జరిగింది. ఆ మూవీ నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, కానీ ఒకవేళ మీకు ఏమైనా గుర్తొస్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు లోపల ఇంకా వర్క్ జరుగుతుంది. సో సబ్మెరైన్ ఉంది కదా, అదే విధంగా దీన్ని కూడా కింద మ్యూజియం కింద చేద్దామని ట్రై చేస్తున్నారు. ఇంకొక 1 year లోపల అవ్వచ్చు. ఇప్పుడు ఇంకా బెటర్ టూరిస్ట్ ప్లేస్ కూడా అవుతుంది. మనకి జూ పార్క్ చూసిన తర్వాత లైన్ లో ఉంటాయి, మొత్తం వర్క్స్ కానీ లైన్ లో ఉంటాయి. కైలాసగిరి వెళ్ళి చూసి రావచ్చు, లేదా ఫస్ట్ బీచ్ చూసి కైలాసగిరి వెళ్ళచ్చు. మీ ఇష్టం, మీ చాయిస్ అనుకోండి. కైలాసగిరి ఆపోజిట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. కైలాసగిరి అలాగే గ్లాస్ బ్రిడ్జ్, ఈ 2 వీడియోస్ కూడా మన ఛానల్ లో ఉన్నాయి, చూసేయండి. ఇంకా ఈ వైజాగ్ సిరీస్ లో ఇంకొక బీచ్ అయితే ఉంది, నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.